గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, జెమినీలో గూగుల్ జెమినీ అని కొత్త వచ్చింది. దాంట్లో మన గురించి అడిగితే మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా తను ఈజీగా చెప్తుందంట. అయితే నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ముందే నేను అడుగుతున్నా. నా మొబైల్లో ఆన్ చేసుకుంటున్నాను. షట్ ఇటేటో వెళ్తున్నా డీటెయిల్స్. సరే, ఓపెన్గా అవే. Hi Gemini, who is Vijayalakshmi? Hi Gemini, who is Vijayalakshmi Nara? విజయలక్ష్మి నారా గారు తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలైన చిత్రకారిణి. ఆమె తన అంగవైకల్యం ఉన్నప్పటికీ తన కళా ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. విజయలక్ష్మి నారా గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. అంగవైకల్యం ఉన్నప్పటికీ అసాధారణ ప్రతిభ. ఆమెకు పోలియో వ్యాధి ఉన్నప్పటికీ తన కళా ప్రతిభతో ప్రపంచానికి తెలిసింది. చిత్రలేఖనంలో ఆమె ప్రత్యేకత. ఆమె చిత్రాలలో చాలా వివరాలుంటాయి. ఆమె చిత్రాలు చూసిన వారిని ఆకట్టుకుంటాయి. పురస్కారాలు. ఆమెకు చాలా పురస్కారాలు లభించాయి. వీటిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కళారత్న, అబ్దుల్ కలాం అవార్డులు కూడా ఉన్నాయి. స్ఫూర్తి. ఆమె తన జీవితంతో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అంగవైకల్యం ఉన్నప్పటికీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని ఆమె జీవితం నిరూపిస్తుంది. విజయలక్ష్మి నారా గారి గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు ఈ క్రింది వనరులను చూడవచ్చు. సాక్షి వార్తా కథనం, సాక్షి.com యొక్క లింక్, యూట్యూబ్లో విజయలక్ష్మి నారా గురించి వీడియోలు. మీకు ఏమైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి. తెలుగులో మరేదైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ. చూసారా, నా గురించి గూగుల్ బాగా చెప్పింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో వింటున్నాం, చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలి, నాకంటూ ఒక పేజీ ఉండాలని అందరూ అంటూ ఉంటారు. బట్ నేనైతే గూగుల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, నా పల్లాన విజయలక్ష్మి నారా అనగానే నా గురించి ఇంత డీటెయిల్గా చెప్పడం అయితే నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. నాలాగే మీరు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కూడా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎవరైనా ఊస్ విజయలక్ష్మి నారా అనగానే నా గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. మీరు కూడా ఒకసారి నా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.